పుట్టెడు దుఃఖంలో రైతులు ఊరటనిచ్చే చర్యలేవి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటూ అతివృష్టి అనావృష్టితో రాష్ట్రంలోని రైతులు పుట్టెడు దుఃఖంలో ఉన్న సర్కారు ఊరటనిచ్చే చర్యలు తీసుకోవడం లేదని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రైతులు ఏ రకంగా పంట నష్టపోయినా పరిహారం ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్లో ప్రకటించిందని, కౌలు రైతులకు వర్తింపజేస్తామని చెప్పిందని మరి ఇప్పుడు ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్పై కక్షతోనే ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారంటూ ఇక్కడ ఆయన చెప్పిన మాట కరెక్టే. అది వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఉంది, అట్లే వరంగల్ రైతు డిక్లరేషన్లో కూడా ఉంది. అంటే పంట ఏ రకంగా నష్టపోయినా సరే, అది ఏ పంట అయినా సరే రైతులకు ఖచ్చితంగా నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. ఇప్పుడు అంటే కేసీఆర్ 22-23ల అట్లే 21-22ల ఆ 2 ఫైనాన్షియల్ ఇయర్ల ఇచ్చినటువంటి నష్టపరిహారం చెక్కులు చూసినాక ఆనాడు ఈ ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు పాలక పక్షంలో ఉన్నారు, అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 10,000 రూపాయలు చెక్కిస్తే బిచ్చమేస్తున్నావా కేసీఆర్ అని అడిగారు. రైతులకి పంట నష్టపోయిన రైతులకి 10,000 రూపాయల చెక్క ఇవ్వబోతుంటే రైతులకు ఏమి ఇస్తూ ఉన్నారు? 15,000 ఇచ్చిన తక్కువనే, 20,000 ఇచ్చిన తక్కువనే, హయ్యెస్ట్ 30,000 మాట్లాడిండు ఒక ఆయన అయితే, ఒక నాయకుడు అయితే, అప్పుడు కాంగ్రెస్ నాయకులు. ఇలా అది లేదు, ఇది లేదు, ఏది లేదు, ఉన్నదివా ఉంచుకున్నదివా అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు మొత్తానికి మొత్తం ఈ సామెతలన్నీ మోటుకుంటాయి, కానీ ఈ గ్రామాలలో రైతులకు అర్థమవుతాయి. ఇవన్నీ కూడా సబ్జెక్టు అర్థం కావాలి. అప్పుడేమో 10,000 రూపాయల చెక్ అన్నా దక్కింది పంట నష్టపోతే, ఎండిపోయినా లేదా ఎండిపోవడైతే తక్కువ చూసినాం మనం, అది అందరికీ తెలుసు. మళ్ళీ ఇదంటే నేనేదో మొత్తం కాళేశ్వరం ద్వారా మొత్తం ఏదో పాట కథ పాడినట్టు గలగల్ల పారేటి గంగమ్మ తల్లి అన్నట్టు ఇట్లా మొత్తం నీళ్ళే తెచ్చిండా కేసీఆర్ అని అన్నోళ్ళు ఉన్నారు. కానీ కాలం అయిందో ఆయన తెచ్చిండో ఏదో రైతులకు అవన్నీ ఏమక్కరనా, యాడికెళ్ళి వచ్చినాయి ఎక్కడికి వెళ్ళి. కానీ అప్పుడు వచ్చిన సమస్య ఏంటిదంటే అతివృష్టి, వర్షాలు, వడగళ్ళ వాన, అనుకోకుండా అప్పుడు ఇట్లనే మధ్యలో చెడగొట్టు వానలు పడ్డాయి. పడి మామిడి తోటలు, అట్లే మొక్కజొన్న, ఇటుపక్క వరి, ఇక వాణిజ్య పంటలు అయితే పోయినాయి. ఎట్లయినా ఆ పత్తి బిత్తి అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అయితే ఈ పంటలకి అప్పుడు పడ్డటువంటి చెడగొట్టు వానల వల్ల నష్టపోయిన రైతులకి వీళ్ళు 10,000 రూపాయల చెక్కులు ఇచ్చారు. అప్పుడు ఒక్కొక్క ఎకరానికి, నేను చెప్పేది ఎకరానికి 10,000 రూపాయల చెక్ ఇచ్చారు. ఆ ఇచ్చిన 10,000 రూపాయల చెక్కును చూసి ఆనాడు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడతలేరు, ఇవాళ అడగట్లేదు, ఇవాళ చెప్పట్లేదు. ఇవాళ అడగాలి కదా. 20,000 ఇచ్చినా తక్కువనే రైతుకు అని చెప్పిన మీరు ఇవాళ మరొక 10,000 రూపాయలు చెక్ అని ఇవ్వకపోతే ముట్టకపాయ మరువులకు అందకపాయ ఇస్తురా. బీమా కడతామని చెప్పారు, బీమా కట్టినరా? మరి ఈ పంటకు వస్తుందా, వస్తుందా? ఎక్కడ పోయినా అసలు తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తుండ? అసలు రుణమాఫీ మీద చిత్తశుద్ధి లేదు, దాన్ని గాలికి వదిలేసారు. రైతు భరోసాకి 3-4 ఎకరాలు కూడా దాటకుండా అది అట్లే బొందబెట్టేసారు. ఆ పైన రైతులకు వస్తుందా రాదా? మండలంలో ఒక గ్రామానికి ఇచ్చిండ్రంటే వాళ్ళకి వచ్చింది కాబట్టి మనకు వస్తుందేమో అని ఇట్లా ఆశతో ఎదురు చూసేటట్టు పెట్టిరు. మొత్తానికి ఇట్లా నోరు తెరుచుకొని కూర్చోవాలి. ఆకలైనోడు చూసి 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 పేగులని మాడిపోయేదాకా చచ్చిపోయేదాకా చూడాలన్నట్టు. ఇయ్యరు అన్నట్టు మీరు టైంకి అయితే ఇయ్యరు. ఒక పంట ఎగబెట్టిరు, ఈ పంటకు వస్తుంది రాదా గ్యారంటీ లేదు, మళ్ళీ పంటకి ఏదో తెలియదు, భవిష్యత్తు ఏదో తెలియదు. అడిగేటోడు ఉన్నాడా అంటే ఎవడు అడుగుతుండో అర్థమవుతలేదు. పోనీ అడిగితే వాళ్ళకి ఏమన్నా పేను వారినట్టు అన్నా ఉన్నదా అంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉన్నది. కొంచెం కూడా మరి మేము ఇచ్చిన మాటలు ఏంటి, మేము ఆ రోజు ఏమన్నాం, ఇవాళ ఏమంటున్నాం, అయ్యో ఇవ్వకపోతే ఏమన్నా బాధ ఉందా? ఒకరికన్నా నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఇంకా పైగా ఒక వీడియో చూపిస్తా. కొండా సురేఖ అక్క మంత్రి శ్రీధర్ బాబుని ఒక మీటింగ్ కాడ మెల్లగా ఒక కోరిక కోరింది. చూడు రియో, మనకి ఇట్లాంటివి తెలవాలి. ఆ కోరిక ఏంటిదో చూడండి ఒకసారి. ఇప్పుడు ఓ దిక్కు రైతులు చేస్తున్నా నాయన, రైతుల బాధలు ఏంటి మరి? ఆ నియోజకవర్గంలో మరి వరంగల్ జిల్లాలో ఎంతమంది రైతులకు రుణమాఫీ అయ్యింది, ఎంతమంది రైతులకు ఇంకా రైతు భరోసా అందలేదు? దీని మీద లేదు వీళ్ళకి. ఇగో దేని మీద ఉందో చూడు ఒకసారి. అక్క ఇద్దరు కలిసి మీటింగ్లో శ్రీధర్ బాబు సింపుల్గా మొత్తం వినిపిస్తానండి మీకు. అన్న, మా అన్నయ్య వాళ్ళ మనమడు కోరిక చూడు, మా అన్నయ్య వాళ్ళ మనమడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిండు కాబట్టి ఆయనకి ఏమన్నా జాబ్ పెట్టియర్రా అన్న అంటే, పెట్టిస్తా. ఇగో చూడు, ఇగో
అక్క ఏం కోరిక కోరుతుందంటే, మా అన్నయ్య మీటింగ్ అయిపోయాక లేచిపోయేటప్పుడు ఇట్లా, అన్నయ్య మా అన్నయ్యోళ్ళ మనమడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిండు, ఏమన్నా జాబ్ పెట్టియారని అడిగితే ఆయన ఏమంటాడంటే పెట్టించేస్తా ఎందుకంటే మనదే కదా. ఎంత మంచిగా పైరవీలల్లా పనులల్లా. మరి ఒక కామెంట్ వచ్చింది మొన్న, ఏమంటారంటే మొన్న వీళ్ళు ఇలా కుటుంబం కలిసి ఆడ వరంగల్లో ఒక జాబ్ మేళా పెట్టారు. మరి జాబ్ మేళాలో రాలేదా పిల్లగానికి? జాబ్ మేళాలో సెలెక్ట్ కాలేదా? లేకపోతే అవన్నీ బుడ్డ జాబులు అవి ఎవరికైనా పెట్టించేసి ఏదో పేదోళ్ళకి ఇచ్చినట్టుగా చూపించేసి పేద పిల్లలకి అవి అలా అంతకే పరిమితం చేసి మీకు మాత్రం ఇట్లా ఈ రేంజ్లో అంటే మంత్రి రేంజ్లో జాబ్ పెట్టించుకునేంత స్థాయికి ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఇది చూసినాక ఆ పిల్లగానికి గనక నిజంగా ఆ పిల్లగాడు మంచి చదువుకునేటాడు అయి ఉంటే ఫ్యూచర్లో ఎంత మంచి జాబ్ వచ్చినా, ఫ్యూచర్లో ఆయన ఏ కంపెనీలో ఉన్నా, ఎలాంటి జాబ్ వచ్చినా మంత్రి శ్రీధర్ బాబే పెట్టించండి అనుకోవాలిగా. పక్కపుంటాడు అదే అంటాడు, అరే ఇది శ్రీధర్ బాబు పెట్టించిన జాబే కదరా అని అనాలి. ఇంటర్వ్యూ నిజంగా ఆ పిల్లగాడు సక్సెస్ అయినా కూడా ఆ ఇంటర్వ్యూలో కానీ లేకపోతే ఆ ఎగ్జామ్లో కానీ ఏమన్నా ఉంటే పాస్ అయినా కూడా ఈయనకు ప్రభుత్వమే పెట్టించిందనే అంత అపవాదం అయితే తెచ్చిపెట్టింది ఈ అమ్మమ్మ. ఆయనకు అమ్మమ్మ ఆ పిల్లగానికి అన్నోళ్ళ మనమడట. మంచుకున్నారు మీరు మీ సడ్డాకులకు, మీ పిల్లలకు, మీ బొమ్మర్దులకు, మీ కెరుకున్నోనికి, మీ చుట్టపోళ్ళకు ఈ శ్రద్ధ ప్రజల మీద ఉండదు ఎందుకు మీకు? ఇట్లా ఎన్నడన్నాను రైతుల గురించి మాట్లాడుంటే మాకు ఈ బాధ ఉండకపోతుండే, అడగకపోతుంటే. ఒక్క మాట ఎప్పుడన్నా అన్న వరంగల్ జిల్లాలో చాలామంది రైతులు బాధపడుతుర్రే, ఆ రైతులకి రుణమాఫీ జరగకపాయే, మస్తు ఇబ్బందులలో ఉన్నారు, మా రైతులు చచ్చిపోతూ ఉన్నారు, మరి రైతు భరోసా మనం వేయకపోతే మరి వాళ్ళు ఎట్లా పెట్టుబడి వ్యవసాయం ఎట్లా చేసుకుంటారు? గత ఒక 5 ఏళ్ల నుంచి కంటిన్యూగా వస్తున్నప్పుడు మనం ఇవ్వకపోతే రేపు పొద్దుగాల ఇబ్బంది అవుతుంది కదా. లేదా ఒక్క రైతు గురించి ఎప్పుడన్నా మాట్లాడినావా? ఇట్లా అడిగినవా? డైరెక్ట్గా మీ అఫీషియల్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక్క సెకండ్లో మీ అన్న మనమన్ కోసం గింత తాపత్రయపడుతున్నావు కదా, ఒక పేద రైతు కోసం ఒక్కనాడన తాపత్రయపడ్డావా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేస్తారా? అవసరం లేదు. మీ పనులు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు, ఇంకా వేరే ఏ పనులు లేరనేది ఇక్కడ ప్రజలు అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని చూసిన తర్వాత. ఇప్పుడు ఆ పిల్లగాని భవిష్యత్తు ఖరాబ్ చేసినావు నువ్వు. ఆయనకు జాబ్ పెట్టించుడేమో కానీ ఆ పిల్లగాడు యాడ ఇంటర్వ్యూకైనా ఇది శ్రీధర్ బాబు పంపిందేనా అని అంటారు, లేదా జాబ్ కొట్టినా కూడా ఇది శ్రీధర్ బాబు ఇప్పించిందే అని అంటారు. అయినా ఒక మంత్రి ఇంకొక మంత్రిని ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించి మరి ఈ దేవాదాయ శాఖల ఉన్న సమస్యల గురించి, ఆ పూజారుల గురించి, వాళ్ళకున్న ఇబ్బందుల గురించి, వాళ్ళ డిమాండ్స్ ఎన్నో ఉన్నాయి, ధూపదీప నైవేద్యాలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి అక్కడక్కడ కొన్ని దేవాలయాలలో, ఎండోమెంట్లో జరుగుతున్న అవినీతి ఉన్నది. వాటన్నిటి గురించి ఏ రోజు ఇంత శ్రద్ధగా కూర్చొని ఇంత శ్రద్ధగా అడిగినట్టుగా లేదు అన్నయ్య అని. కానీ నిజంగా ఏదో సినిమాలో కదా ఒక సీన్ ఉంటుంది, అది ఆడవాళ్ళు మీకు జోహార్లు అనుకుంటా సినిమా పేరు. ఎంత స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇగో తన అన్న మన్మన్ కోసం అడిగిన జాబ్ ఎట్లయితే ఉందంటే ఆ సినిమాలో ఒక జోక్ ఉంటుంది. ఆ హీరోయిన్ ఆ అమ్మాయి హీరోని పెళ్ళి నేను చేసుకోను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇది ఎందుకు గుర్తు చేస్తున్నా అనేది మీకు అర్థమైపోతుంది. చేసుకోను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మ హీరో వాళ్ళ అమ్మ పోని కానీ పిలిస్తే మీరు ఎవ్వరు అడగొద్దు అని అడ్డం పడతారు అందరూ. వద్దు నువ్వు అడగద్దు అని అంటే కూడా లేదు పిలవండి నేను మాట్లాడాలంటది. అరే వద్దమ్మా పోతుంది వెళ్ళిపోతూ ఉంది, ఆమె వెళ్ళిపోతుంటే ఎందుకు పిలవడము, ఇక మాట్లాడొద్దు అని హీరో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కానీ ఆ యాక్టర్స్ కానీ అందరూ ఆపుతూ ఉంటారు. అరే లేదు మీరు పిలవండి నేను మాట్లాడుతూ ఉంటుంది. అందరం కూడా మనం ఏమనుకుంటాం తెలుసా, నువ్వు నా కొడుకుని ఎందుకు రిజెక్ట్ చేసినావు, ఎందుకు వెళ్ళిపోతా ఉన్నావు అని అంటది అనుకుంటే అమ్మ అంటే వాళ్ళందరూ పరిశాన్ అవుతారు, ఏమడుగుతుందో అని భయపడుతూ ఉంటారు. అమ్మ సరే ఏదో జరిగింది కానీ పోయిన వారం నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీకు కొంత స్వీట్ పెట్టించిన ఒక చిన్న స్టీల్ బాక్స్లో ఆ డబ్బా తెచ్చి అమ్మ అని అంటుంది ఆమె. చూడురిగా స్టీల్ డబ్బా తెచ్చి ఇమ్మని అడుగుతుంది. అంటే ఆ మహిళలకు అంటే నేను తక్కువ చేసి చెప్పట్లేదు కానీ అంటే వాళ్ళ ఆలోచన ఎంత ఎత్తుకెదిగినా అట్లాంటి వాటి మీద ఖచ్చితంగా ఉంటుంది అంటున్నా. ఆ ప్రేమ అనేది ఉంటుంది అంటున్నా. స్టీల్ డబ్బా మీద ఉన్న ప్రేమ ఎట్లాంటిదో ఇలా అన్న మనుమన్ మీద ప్రేమ చూపించింది ఒక మంత్రి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజల సమస్యల గురించి ఆలోచన చేస్తుందో చేయదో కానీ తన అన్న మనుమన్ కోసం మాత్రం బ్రహ్మాండంగా ఆలోచన చేసి అన్న ఒక జాబ్ పెట్టి అని అంటే ఈ పెద్ద మనిషి పెట్టిస్తా నీ నియోజకవర్గం మంతని చక్కదిద్దుకో ఫస్ట్
మంతనిలో ఉన్న నిరుద్యోగ యువకుల గురించి ఆలోచన చేయ్యా బాబు. శ్రీధర్ బాబు గారు ఫస్ట్ మన నియోజకవర్గాన్ని చక్కదిద్దినాక పక్కకున్న జిల్లాల వాళ్ళ అన్నమన్మన్ జాబులు తర్వాత చూడుర్రి. మంతనిలో జాబు లేకుండా వాళ్ళు తిరుగుతలేరా? అక్కడ నిరుద్యోగ సమస్య లేదా? అక్కడ ఉన్న విద్యార్థుల కోసం ఏమన్నా ప్రయత్నం చేసినావు ఎప్పుడన్నా? మీరు వాళ్ళకి మాత్రం పెట్టించేస్తా అయిపోయా. పెట్టించుకోరు. ఇక మీరే అన్నీ మీరే చేసుకోండి. ఇక ప్రభుత్వం మీకు వచ్చి అవకాశం ప్రజలు ఇచ్చిర్రు, ఇక అన్నీ మీరే చేసుకోరు. మీ పన్ను చక్క పెట్టుకోరు అంతే.